హలో అండి. ప్రభావతి గారు రాసినటువంటి 'కనువిప్పు' అనే కథను మీకు వినిపించబోతున్నాను. అన్నయ్య, సాయంత్రం వదిన తీసుకుని గుడికిరా, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్లో రజనీ గొంతు కొంచెం కంగారుగానే వినిపించింది. ఏమ్మా, ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పోనీ ఇంటికి రాకూడదు? కొంచెం ప్రశాంతంగా ఉంటూ అడిగాను. లేదన్నయ్య, ఇంట్లో మాట్లాడడానికి కుదరదు. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వదిన తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాయి. నేను కూడా రవీంద్రతో కలిసి వస్తాను అంటూ హడావుడిగా ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. రజని నాకు చెల్లెలు అనటం కన్నా నా ఆరో ప్రాణం అనటం సబబేమో. బహుశా అలా అవటానికి కారణం మేము పెరిగిన వాతావరణమేమో. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న అమ్మా నాన్న నాకు 15 ఏళ్ల వయసు, రజనీకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విడిపోయారు. అప్పుడు అలా ఎందుకు విడిపోయారా అని అడిగేంత వయసు లేదు. అలా విడిపోతే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసేంత అనుభవం కూడా లేవు. అమ్మ మాత్రం అప్పటినుంచి అమ్మ నాన్న అంతా తనే అయి పెంచింది. ఎన్నడూ నాన్న గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఆయన మీద వ్యతిరేక భావం మాలో కలిగేలా ప్రవర్తించడం కానీ చేయలేదు. విడిపోయాక కూడా తాత బామ్మ తమతో కలిసి ఉండమని ఎన్నాళ్ళో అడిగారు. కానీ అమ్మ ససేమరా రానంది. తను ఉద్యోగం చేస్తూ నన్ను రజనీని ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసింది. మేమిద్దరం మంచి ఉద్యోగాలు స్థిరపడ్డాం. రజని మంచితనం చూసి రవీందర్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నా పెళ్లి మేనమామగారి అమ్మాయి వసుధాతో జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అమ్మ నా దగ్గర ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. ఇప్పుడు సడన్గా ఏమైందో, రజనీకి రవీంద్రకి మధ్య ఏమైనా గొడవలా? ఆలోచించడానికి మనసు రాలేదు. అటెండర్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పి గంట పర్మిషన్ తీసుకుని వసుదాన్ని కూడా బయలుదేరమని చెప్పి కారు తీసుకుని బయలుదేరాను. సిగ్నల్ దగ్గర పక్కనే స్కూటర్పై ఒక జంట ఇద్దరు పిల్లలతో ముచ్చటగా కనబడ్డారు. వాళ్ళను అలా చూస్తుంటే మనసు గతంలోనికి పరుగులు తీసింది. నాన్న అమ్మ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అమ్మ పెళ్ళికి ముందు నుంచి మంచి ఉద్యోగం చేస్తుంది. పెళ్ళయ్యాక నాన్న అమ్మని ఉద్యోగం మానివేయమని ఎన్నోసార్లు అడిగారు. కానీ అమ్మ తాను సమర్థవంతంగా ఇల్లు పిల్లలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించగలుగుతానని, పైగా స్త్రీ ఆర్థికంగా స్వతంత్రురాలైతే ఇంటిని ఇంకా అందంగా చక్కదిద్దుకోవచ్చని అభిప్రాయపడేది. నాన్నకి అమ్మలో అన్ని గుణాలు నచ్చినా అమ్మకి ఉద్యోగం వల్ల కలుగుతున్న ఆర్థిక బలం, అమ్మలో పెంచుతున్న స్వాభిమానం, ఆయనలో ఉన్న పురుష అహంకారానికి సవాలుగా అనిపిస్తూ ఉండేది. అది చల్లార్చుకోవటానికి లేనిపోని చిన్న చితకా విషయాలు వెతికి గోరింతలు కొండంతలుగా చేసి అమ్మని నానా మాటలు అని అమ్మ కలనీళ్ళు పెట్టుకున్నాక అవి చూసి శాంతపడేవారు. చాలా ఏళ్ళు మమ్మల్ని ఇద్దరిని మనసులో పెట్టుకుని సర్దుకుపోవటానికి ప్రయత్నించేది. అమ్మ మెత్తపట్టం నాన్నకి గెలుపులా తోచి తన మాటల వాడి రోజు రోజుకి పెంచి తాను ఒక మంచి మనసున్న వ్యక్తి అని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నానని, ఇద్దరు పిల్లల తండ్రి అని, బాధ్యత కలిగి మెలగాలి అన్న ఇంకితం కూడా మర్చిపోయి అమ్మని చేయి చేసుకునేంత వరకు దిగజారిపోయారు. ఆ రోజు నాకు ఇంకా లీలగా గుర్తు ఉంది. అమ్మకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అని తెగ సంబరపడిపోతూ ఇంటికి వస్తే నాన్న చేసిన రాద్ధాంతం ఇంత అంతా కాదు. అమ్మ తన కింద అణిగి మణిగి మామూలు ఇల్లాల్లాగా మాత్రమే అంగీకరిస్తాను కానీ ఇలా తన సామర్థ్యంతో స్వతంత్రంగా ఎదగటం సహించలేకపోయారు. సగటు మగాడికి ఉండే హీన మనస్తత్వం తనకి ఉందని తెలియపరిచేలా అరుస్తూ అమ్మని నిర్బంధించిపోయారు. అంతవరకు ఎన్నిసార్లు ఓర్పుకి మారుపేరు అన్నట్లు ఉండే అమ్మ మొదటిసారి ఎదురు తిరిగి స్వతంత్రంగా తను బ్రతకగలదు అని నిరూపిస్తూ తమ ఇద్దరిని తీసుకుని నాన్న జీవితంలో నుంచి తప్పుకుంది. సిగ్నల్ క్లియర్ అయిందని హార్న్ చప్పుడుతో ఉలిక్కిపడి స్టీరింగ్ని గుడివైపుకు తిప్పాను. నేను వెళ్ళేటప్పటికి ముగ్గురు నా కోసం ఎదురు చూస్తున్నారు. దైవదర్శనం చేసుకుని గుడికి దూరంగా ఉన్న మండపంలో కూర్చున్నాము. నేను ఈరోజు నాన్నను చూశాను. త్రొట్టుపాటు లేకుండా నెమ్మదిగా చెప్పింది రజని. ముగ్గురం ఒకేసారి అవునా అని ముక్త కంఠంతో ఆగాము. అవును, మీకు తెలుసు కదా, మా కంపెనీ నిర్వహిస్తున్న ఎన్జిఓ తాలూకు ఆశ్రమం అడ్మిషన్స్ అన్నీ నేనే చూస్తానని. ఈరోజు పొద్దున్న ఓ వ్యక్తి వివరాలు తెలుపుతూ అడ్మిషన్ కోసం నా వద్దకు ఒక అప్లికేషన్ వచ్చింది. వివరాలు చదివి ఆశ్చర్యపోయాను. ఇంకా నమ్మకం కలగక అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ పెంచి మీద మాసిన గడ్డంతో విషాద వదనంతో ఉన్న వ్యక్తిని నేను అనుకున్నట్లు సరిగానే పోల్చుకున్నాను. ఆయన మన నాన్న ప్రభాకర్ రావు గారు. తను ఇక్కడ చేరటానికి కారణం ఒంటరివాడినని, జీవితంలో ఓడిపోయానని, మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్నానని,
ఇక్కడ ఈ సంస్థ పేరును విని వచ్చానని చెప్పారట. వయసు ప్రభావం వల్ల నేను అక్కడ వస్తానని అనుకోకో ఆయన నన్ను గుర్తుపట్టలేదు. నన్ను నేను సంభాళించుకుని ముందు నీకు ఫోన్ చేశాను. ఆయన్ని చాలా ఏళ్ళకి చూశాను కదా. ఆయన్ని ఆ స్థితిలో అలా చూశాక ముందు చాలా కోపం వచ్చింది, తర్వాత జాలి వేసింది. గుక్క తిప్పుకోకుండా చెప్పింది. దాదాపు 20 ఏళ్ల పైనే అయింది. స్వాగతంగా అన్నా అనుకున్నా గానీ అనుకోకుండా బయటికి అనేసినట్లు ఉన్నాను. అది సరే, ఇప్పుడు ఏం చేద్దామని తేరుకొని అడిగాడు రవీందర్. అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో ఆదుద్దాగా అంది వసుధ. కొంతసేపు ఎవరు మాట్లాడలేదు. రేపు నువ్వు రా అన్నయ్య, మనిద్దరం ఆయన్ని కలుద్దాం, ఆయనతో మాట్లాడదాం కొంత ఆత్రంగా అంది రజని. ఆయన్ని కలిసే ముందు అమ్మకి ఈ విషయం చెప్పాలి కదమ్మా. వాళ్ళు విడిపోయినప్పటికీ మనల్ని సంప్రదించేంత వయసు కావు మనవి. కానీ అమ్మ తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంతో ధైర్యంగా అన్ని రకాల ఆటుపోట్లకు తట్టుకొని మనల్ని పెంచి పెద్ద చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత లేడు అనుకున్న తండ్రి కనబడితే పిల్లలుగా మనం సంతోషపడవచ్చు, తప్పులేదు. కానీ అమ్మకి అంగీకారం అయితేనే మనం ఆయన్ని కలవాలని నా అభిప్రాయం. నెమ్మదిగానే అయినా కొంచెం గంభీరంగానే పలికింది నా గొంతు. నిజం, ఇన్నాళ్ళు అమ్మ మన కోసం తన సర్వస్వాన్ని మనకి దారపోసింది. కానీ ఈ మధ్యకాలంలో తను ఏదో వెలితిగాను ఒంటరిగాను ఉండటం నేను చాలాసార్లు గమనించాను. వయసు బిగి ఉన్నప్పుడున్నంత పౌరుషం బిగువు తగ్గటం వల్ల కాబోలు మనిషి కొన్ని సమయాల్లో తన తొందరపాటుకు పశ్చాత్తాపం పడుతున్నట్లు మాటల్లో ధ్వనిస్తుంది. మెల్లగా చెప్పింది వసుధ. మనం ఎంత ప్రేమగా చూసినా కొంత వయసు మళ్ళాక, పిల్లల బాధ్యత తీరాక భార్యకైనా భర్తకైనా సరైన తోడు తమ భాగస్వామియే. బహుశా అమ్మకు కూడా అలాంటి భావం మొదలై ఉండవచ్చు. తనకి ఈ వయసులో ఉండాల్సిన తోడుని తానే కోల్పోయేలా చేసుకున్న అన్న భావం తనకి బాధకు గురిచేస్తుందేమో. ఇప్పుడు నాన్న సంగతి తెలిస్తే తను ఎలా స్పందిస్తుందో. అమ్మకి నాన్న గురించి తెలియపరచవలసిన బాధ్యత మనది. తుది నిర్ణయం అమ్మది. మీరు కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటాను అన్నాను. నెమ్మదిగా బయలుదేరడానికి సన్నద్ధమవుతూ తదాస్తు అన్నట్లు గుడిలోని గంట మ్రోగింది. రేపు నువ్వు నేను నాన్నని కలుద్దాం. కానీ మనం ఎవ్వరమో తెలియపరచకుండా కొన్నాళ్ళు ఆయనతో సాన్నిహిత్యం పెంచుకుందాం. ఆయన మనసు తెలిసాక అమ్మకి ఈ విషయం తెలుపుదాం. అంతిమ నిర్ణయం అమ్మకి, ఆ పైన భగవంతుడికి వదిలేద్దాం. రాబోయే రేపు ఎప్పుడూ తీగానే ఉంటుంది అన్న ఆశాభావంతో ఇంటికి బయలుదేరాము. గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న అమ్మకి మా నలుగురు రాక కొంత సంతోషాన్ని, కొంత సందేహాన్ని కలిగించింది. అమ్మకి దగ్గరగా వెళ్ళి కూర్చొని చేతులు పట్టుకొని నాన్నని ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చూశామో వివరించాము. ముందు నివ్వెరిపోయి విన్న అమ్మ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న నదిలా వలవల ఏడ్చింది. కొంత తేరుకున్నాక పూర్తి వివరాలు అడిగింది. ఈ రోజే కదా రజని నాన్నని చూసింది. నీకు కూడా ఈ విషయం తెలిపి నీ అనుమతితో ఆయన్ని రేపు కలుద్దాం అనుకుంటున్నామని అనకముందే అమ్మ నా మాటకు అడ్డు వస్తూ, తప్పులు ప్రతి వాళ్ళు చేస్తాము, అది తెలుసుకుని దిద్దుకునే వాళ్ళే దేవుళ్ళతో సమానం. నేను కూడా తప్పు చేశాను. భగవంతుడు దిద్దుకునే అవకాశం నాకు కూడా ఇచ్చినట్లున్నాడు. అది తెలిసి నన్ను నేను దిద్దుకోకపోతే నా అంత పాపాత్మురాలు ఇంకొకరుండరు. అప్పట్లో నేను కూడా కొంత మొండితనం సంపాదిస్తున్నాను, నన్ను నేను పోషించుకోగలను అన్న అహంభావంతో మీ ఇద్దరిని తండ్రి ప్రేమకి దూరం చేశాను. ఇప్పుడు ఈ మలిపొద్దు వయసులో నేను చేసిన తప్పుకు ఆయన్ని కలిసి క్షమించమని అడిగి కొద్దిగానైనా మనశ్శాంతి పొందాలని ఆ దేవునితో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. ఇన్నాళ్ళకి నా మొర ఆలకించినట్లున్నాడు అని అంటూ దుఃఖంతో నేల మీద ఒరిగిపోయింది. అమ్మ మనసు తెలిసాక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, తామందరం ఎప్పుడెప్పుడు తన తండ్రిని కలుస్తామా అన్న ఆత్రంతో రాత్రి మాకెవ్వరికీ నిద్ర పట్టలేదు. పొద్దున్నే ఆశ్రమం చేరేటప్పటికి నిన్నటికన్నా కొంచెం మెరుగ్గా ఉతికిన బట్టలతో ప్రశాంతంగా కనిపించారు. మొదట నేను దగ్గరికి వెళ్ళి నన్ను పరిచయం చేసుకుని నెమ్మదిగా ఇక్కడ చేరటానికి కారణం అడిగాను. ముందు చెప్పటానికి తడబడినా నేను కనపరుస్తున్న అభిమానానికి లోబడి నెమ్మదిగా చెప్పటం ప్రారంభించారు. మాది చిన్న ముచ్చటైన సంసారం. నా భార్య చదువుకున్నది, అనుకూలవతి, పెద్ద ఉద్యోగస్తురాలు కూడా. అప్పట్లో భార్యల్ని చెప్పు కింద తేలిలా తొక్కిపెట్టి ఉంచకపోతే మగతనమే కాదు అన్న అహంకార భావం వల్ల చేజేతులార పండంటి కాపురాన్ని, మణిపోస వంటి భార్యని, రత్నాల్లాంటి పిల్లల్ని దూరం చేసుకున్నాను. కొన్నాళ్ళు దూరంగా ఉంటే పొగరానికి తానే నా దగ్గరికి వస్తుందని బెట్టు చేశాను. నా భార్య చాలా స్వాభిమానమున్న మనిషి. అటువంటి నా భార్య సమాజానికి భయపడి సంసారం అనే ముసుగులో
నా దగ్గరగా ఉండి మానసికంగా తనకి పిల్లలకి నేను దూరం అయ్యే కన్నా తన దూరంగా ఉండి తన విలువ నేను తెలుసుకునేలా చేసింది. నా అహంకారపు పొరలు కరిగాక తన ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు నేను ఓడిపోయి దోషిలా నిలబడ్డాను. ఎంతమంది తన మంచితనం గురించి తన ఎదుగుదల గురించి చెప్పినా మొగుడు అనే భావం మగాణ్ణి నాకేమిటి అన్న ధీమా నాకు తన్ని కలవాలని అనిపించలేదు. ఇప్పుడు అహంకారం తగ్గి తను కనబడితే క్షమించమని అడిగి నా తప్పుని కొంతైనా దిద్దుకుందామని ఇప్పుడు ఈ ప్రాంతంలోనే పిల్లలు తను ఉన్నట్లు తెలిసి ప్రాణం పోయే లోపల కలవకపోతానా అన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. మీలాంటి వారికి వాళ్ళ గురించి చెప్పి ఆచూకీ తెలిపి పెట్టమని అడుగుదామనుకుంటున్నాను. గొంతు జీరపోవటంతో చెప్పటం ఆపి నన్ను నా పక్కనే తడిసిన కన్నులతో నిలబడిన రజనీని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వయసు భారంతోనూ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని తపంతో మానసికంగా కృంగిపోయిన తండ్రిని ఆ స్థితిలో చూసిన మా ఇద్దరికి హృదయం ద్రవించిపోయింది. నిప్పు సెగ వల్ల బంగారం మంచి వర్ణం సంతరించుకున్నట్లు పశ్చాత్తాపం వలన ఆయనలోని కరుడుగట్టిన ద్వేషభావం కరిగి పితృవాత్సల్యంతో మమ్మల్ని ఇద్దరిని గుర్తుపట్టి అక్కును చేర్చుకున్నారు. కొంచెం దూరంగా తలుపు వెనకాల నించొని అన్నీ వింటున్న అమ్మ ఇంకా ఉండలేక ఎదురుగా వచ్చి నిలబడిపోయింది. చూస్తున్నది నిజమేనా అన్న భావంతో నాన్న లేచి క్షమించమన్నట్లు వంగి అమ్మని తాకపోయారు. ఆయన్ని వారిస్తూ అమ్మ కూడా క్షమించానన్నట్లు నాన్న పాదాల్ని తాకింది. వాళ్ళిద్దరి కన్నీరు ఒకరినొకరి మనసు కడిగి పవిత్రం చేసింది. దూరం నుంచి జరిగింది కళ నిజమా అన్నట్లు చూస్తున్న మా రెండు జంటలు కనువిప్పు కలిగి మమతానురాగంతో ముడిపడుతున్న ఆ జంటని మనస్ఫూర్తిగా అభినందించాయి. తప్పులు చేయటం మానవ నైజం, క్షమించడం దైవగుణం అని భావిస్తూ